ఇదైతే మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనమాట. వ్యాప్ 7 లోపు 30826 లాలాగూడ లోపు అయితే రన్ అవుతుంది అనమాట ఈ ట్రైన్. ఎక్స్ప్రెస్ డబుల్ డెక్కర్ అనమాట. ఇది వచ్చేసి కేసార్ బెంగళూరు నుంచి వెళ్ళి చెన్నై మధ్య నడిచే కోచ్ అనమాట. స్లీపర్ అయితే వచ్చింది. నైట్ అయితే చిన్న పడుతున్నాయి, మాకు అయితే వండి చాలా ఏదైనా చూడండి, చాలా బాగుంది చూడడానికి అయితే. కర్వ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఉత్కడం అయితే స్టార్ట్ చేశాడు. 110 అయితే టచ్ అయింది స్పీడ్. ఒకసారి 130 టచ్ అయ్యేసరికి అనంతపురం వచ్చేసింది. అప్పుడు ఇలా టచ్ అయింది అంతే. జస్ట్ జర్నీలో మొత్తం మ్యాక్సిమం కరువులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. గైస్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ మనీ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చాను. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి అయితే గుంటూరు వరకు అయితే మనం ప్రశాంతి ఎక్స్ప్రెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. ఇదైతే మన ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనమాట. వ్యాప్ 7 లోపు 30826 లాలాగూడ లోపు అయితే రన్ అవుతుంది అనమాట ఈ ట్రైన్. మనం ట్రైన్ చూడొచ్చు. బెంగళూరు నుంచి భువనేశ్వర్ నుంచి బెంగళూరు మధ్యలో నడిచే ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనమాట. ఇదైతే ట్రైన్ నెంబర్ వచ్చేసి 18646 అనమాట. ఈ ట్రైన్ అయితే ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు నుంచి వెళ్ళి భువనేశ్వర్ వరకు అయితే ఈ ట్రైన్ని స్టార్ట్ చేసింది అయితే 1998 ఆగస్ట్ 22లో అయితే ఈ ట్రైన్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. డిపార్చర్ అయితే 140కి ఉంటుంది అనమాట ఇక్కడ. మరి ట్రైన్ డిపార్చర్కి అయితే ఇంకా 2 మినిట్స్ అనమాట. ఆన్ టైం డిపార్చర్ ఇస్తారు ఇవ్వరో చూద్దాం ఒకసారి అయితే.
కేసర్ బెంగళూరు నుంచి అయితే మనకైతే ఆన్ టైం డిపార్చర్ అయితే వచ్చేసిందండి ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి. ఎక్స్ప్రెస్ డబుల్ డెక్కర్ అనమాట. ఇది వచ్చేసి కేసర్ బెంగళూరు నుంచి వెళ్ళి చెన్నై మధ్య నడిచేది అనమాట ఆ ట్రైన్. అక్కడైతే కర్ణాటక ఎక్స్ప్రెస్ది. బాయ్ బాయ్ కేసర్ బెంగళూరు సిటీ. ఒక వ్యాప్ 7 లోకో అయితే ఉంది. ఆ లోకో అయితే 30561 రాయపురం లోకో. బెంగళూరు కంట్ రైల్వే స్టేషన్ అనమాట. ఈ స్టేషన్ అయితే కేసర్ బెంగళూరు రైల్వే స్టేషన్కి అయితే ఒక సపోర్టింగ్ రైల్వే స్టేషన్ అనమాట. ఇదైతే కన్స్ట్రక్షన్లో ఉంది అప్పుడైతే చాలా. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 minute అనమాట. 1 minute తర్వాత ఇక్కడ నుంచి అయితే మన ట్రైన్ డిపార్ట్ అవుతుంది. సిక్స్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే యలనాక జంక్షన్కి అయితే వచ్చిందనమాట. కోచ్ అనమాట స్లీపర్. SSPN Dharmavaram is shortly arriving to platform number. నా ట్రైన్ యలనాక జంక్షన్కి వచ్చేసరికి అయితే 5 minutes డిలేతో వచ్చిందనమాట. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ అయితే 2 minutes అనమాట. టోటల్ ఇప్పుడు 7 minutes డిలేతో అయితే యలనాక జంక్షన్ నుంచి అయితే మూవ్ అయిపోయింది మన ట్రైన్. ఇప్పుడు
స్టార్ట్ అవుతుంది. కర్వ్ అయితే చాలా బాగుంది. కర్వ్స్ అయితే చాలానే వస్తున్నాయి ఇక్కడ. 10 minutes డిలేతో రన్ అవుతుంది. ఇక్కడ అఫిషియల్ స్టాప్ అయితే 2 minutes. టోటల్ డిలే వచ్చేసి 7 minutes అవుతుంది. మనం ఈ ట్రైన్లో వచ్చేసి 721 kilometers అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడు 721 kilometersకి 14 hours 10 minutes టైం అయితే తీసుకుంటుంది అనమాట ఈ ట్రైన్ మొత్తం 19 స్టేషన్లో అవుతుంది అనమాట. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి గుంటూరు వరకు. ఈ ట్రైన్ అయితే ఎల్హెచ్పి కోచెస్తో రన్ అవుతుంది. టికెట్స్ అయితే ఐఆర్సిటీసీ యాప్లో అయితే బుక్ చేశాను నేను. ఒక టికెట్ వచ్చేసి 401 rupees అయితే పడింది అనమాట మనకి. అయితే ఉత్కడం అయితే స్టార్ట్ చేశాడు. 110 అయితే టచ్ అయ్యింది స్పీడ్. హిందూపూర్ జంక్షన్ అంటే బాలయ్య బాబు నియోజకవర్గం అనమాట. ఇది జై బాలయ్య. 10 kilometers కంప్లీట్ చేసిన తర్వాత అయితే హిందూపూర్ రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అయింది మన ట్రైన్. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ 8 minutes డిలేతో రన్ అవుతుంది. హిందూపూర్ రైల్వే స్టేషన్ అనేది బాలయ్య బాబు నియోజకవర్గం అనమాట. ఇక్కడైతే అయితే వర్షం పడుతుంది. వర్షంలో జర్నీ అయితే హైలైట్ ఉంటుంది. నేనైతే చాలా ఇష్టం వర్షంలో జర్నీ చేయడం. ఇక్కడ ఏదో ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ వర్షంలో కూడా వర్క్ చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ గుట్ట తీసుకుని మనం
కనపడట్లేదు సరే. చాలా వర్షం కొడుతున్నట్టు. వెనుకొండలో అయితే వర్షం ఎక్కువ రావడం అండ్ పక్కన టీసీ ఉండడం వల్ల అయితే రికార్డ్ చేయలేకపోయాను వీడియో అయితే. ట్రైన్ వచ్చేసి ఇక్కడికి 8 minutes డిలేతో అయితే రన్ అవుతుంది. అయితే ఇప్పుడు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయంలోకి అయితే ఎంటర్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 4 minutes డిలేతో అయితే వచ్చింది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes అనమాట. మన ట్రైన్ నేమ్ కూడా ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనమాట. శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం ఈ స్టేషన్ పేరు కూడా. సత్యసాయి ప్రశాంతి నిలయం నుంచి అయితే మన ట్రైన్ అయితే డివర్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మన ట్రైన్ అయితే 168 kilometers అయితే కంప్లీట్ చేసింది అనమాట.
1 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మన ట్రైన్ వచ్చేసి ధర్మవరం జంక్షన్కి అయితే వచ్చింది. డిలే అయితే ఏం లేదు, ఆన్ టైంలో అయితే వచ్చేసింది అనమాట ఇక్కడికి. విశాఖపట్నం ధర్మవరం ఎక్స్ప్రెస్ అయితే ఉన్నదన్నమాట, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా తిరిగే ట్రైన్లలో ఒక ట్రైన్ అండి ఇది కూడా, ప్రశాంతి ఎక్స్ప్రెస్. అయితే చాలా స్టేషన్లో అయితే అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది స్టార్ట్ అయ్యేది మాత్రం బెంగళూరులో స్టార్ట్ అవుతుంది, ఎండ్ మాత్రం భువనేశ్వర్లో, కానీ తిరిగేది మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. మనకి ధర్మవరంలో వచ్చేసి అఫీషియల్ స్టాప్ అయితే 5 minutes అన్నమాట. మన వాళ్ళు అయితే 20 minutes ఆపడం జరిగింది. టోటల్ అయితే 15 minutes డిలేతో ధర్మవరం నుంచి అయితే మన ట్రైన్ ఇప్పుడు డిపార్ట్ అయిపోయింది. ఇక్కడైతే లాలాగూడ లోకోతోనైతే 2 వ్యాగ్నైన్ లోకోమోటివ్స్ అయితే ఉన్నాయి, గూడ్స్ ట్రైన్ అనమాట. రెండైతే డీజిల్ లోకోస్ ఉన్నాయి అన్నమాట, WDG4 లోకోస్ అనమాట అవి. ఇది వరకు అయితే ఇది 130 లైన్ అనమాట. ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం ఇప్పుడైతే మనం స్పీడ్. అయితే 125 స్పీడ్ అనమాట. 130 అయితే ఇంకా టచ్ కాలేదు.
అంటే మిస్ కాకండి, ఈ జర్నీ చేస్తే మాత్రం కంపల్సరీ. చాలా బాగుంటుంది ఒకసారి 1:30 టచ్ అయ్యేసరికి అనంతపురం వచ్చేసింది. అప్పుడే ఇలా టచ్ అయింది అంతే, జస్ట్. జర్నీలో మొత్తం మ్యాక్సిమం కరువులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. వ్యాగ్నర్ లోపలతో అయితే ఒకటి ఆటోమొబైల్ క్యారియర్ అనంతపురం. వెల్కమ్ టు అనంతపురం. ఒకసారి 1:30 టచ్ అయ్యేసరికి అనంతపురం అయితే వచ్చేసింది. చాలా తక్కువ టైం తీసుకుంది అనంతపురానికి అయితే. ఇక్కడ మనకి అఫిషియల్ స్టాప్ అయితే 2 minutes ఉంటుంది అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి మన ట్రైన్ అయితే 6 minutes డిలేతో వచ్చింది. అనంతపురం నుంచి అయితే మన ట్రైన్ అయితే డిపార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే గుత్తి వరకు అయితే మనకి 1:30 లైన్ అనమాట. ఇది చూద్దాం ఇప్పుడు మళ్ళీ టచ్ అయిద్దో లేదో. అనంతపూర్కి వచ్చేసరికి 235 kilometers కంప్లీట్ చేసుకుంది అనమాట ఇప్పుడు.
మ్యానుఫ్యాక్చర్ అయితే ఆగస్ట్ 2019లో అయిందనమాట. 292 కిలోమీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మన ట్రైన్ వచ్చేసి గుత్తి రైల్వే స్టేషన్కి వచ్చింది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 1 మినిట్ అనమాట. 1 మినిట్ తర్వాత అయితే మనకి ఇక్కడ నుంచి అయితే గుత్తి నుంచి అయితే డిపార్ట్ అవ్వడం జరిగింది. మన ట్రైన్ అయితే గుత్తికి వచ్చేసరికి అయితే గుత్తి జంక్షన్కి వచ్చేసరికి అయితే 16 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతుంది. బ్యాక్ 12 లోపస్ ఉన్నాయన్నమాట రెండు గూడ్స్ ట్రైన్. కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మన ట్రైన్ అయితే 5 మినిట్స్ ఎర్లీగా అయితే గుంటకల్ జంక్షన్కి రావడం జరిగింది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ వచ్చేసి 5 మినిట్స్ అనమాట. 7 మినిట్స్ డిలేతో అయితే గుంటకల్ జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇక్కడైతే ఫుడ్ కూడా ఇక్కడే ఆర్డర్ చేసుకున్నాము. లంచ్ అయిపోయిన తర్వాత కలుద్దాం. అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. మన ట్రైన్ అయితే నర్సాపూర్ డోన్ మధ్యలో నడిచేదనమాట. అయితే డోన్ జంక్షన్కి అయితే వచ్చేసాం. వచ్చేసరికి మన ట్రైన్ అయితే 8 మినిట్స్ డిలేతో అయితే రన్ అవుతుంది అనమాట. ఇక్కడైతే అఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 మినిట్స్ ఉంటుంది అనమాట. టోటల్ వచ్చేసి 10 మినిట్స్ డిలే అనమాట మన ట్రైన్ అయితే. ఇక్కడ అఫీషియల్ స్టాప్ అయిన 2 మినిట్స్ తర్వాత అయితే మన ట్రైన్ ఇక్కడ నుంచి అయితే డిపార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటికైతే మన ట్రైన్ వచ్చేసి 424 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసిందనమాట. ఇక్కడైతే ఇది క్రాసింగ్ అడ్డది అనుకుంటా. ఇక్కడ మనకైతే అఫీషియల్గా అయితే స్టాప్ ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, కొంచెం మార్నింగ్ నుంచి జర్నీ చేసి అయితే కొంచెం టైర్డ్ అయిపోయింది ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే కలుసుకుందాం. మళ్ళీ కొంచెం అయితే రెస్ట్ తీసుకుంటాను. నేనైతే అవి కుదిరితే రికార్డ్ చేసి పెడతాను. 464 కిలోమీటర్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మన ట్రైన్ అయితే నంద్యాల జంక్షన్కి అయితే వచ్చింది. ఇక్కడ మనకి అఫీషియల్ స్టాప్ అయితే 5 మినిట్స్ అనమాట. 5 మినిట్స్ తర్వాత అయితే మన ట్రైన్ అయితే ఇక్కడ నుంచి డిపార్ట్ అవ్వడం జరుగుతుంది. నంద్యాల జంక్షన్కి వచ్చేసరికి ఆన్ టైం అయితే వచ్చింది. డిలేతో అయితే ఏం రాలేదు.
అయితే పల్నాడు ఎక్స్ప్రెస్ అది. మనమైతే ఇప్పుడు 721 కిలోమీటర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అయితే మనం గుంటూరు జంక్షన్కి అయితే వచ్చేస్తాం. మన డెస్టినేషన్ స్టేషన్ అన్నమాట గుంటూరు అయితే. మన ట్రైన్ వచ్చేసి ఇప్పటికైతే 35 మినిట్స్ అయితే ఎర్లీగా రావడం జరిగిందన్నమాట గుంటూరుకి వచ్చేసరికి. ఇది వచ్చేసి 3:50కి రావాలి గుంటూరుకి. ఇది మాత్రం 3:15కే వచ్చింది. చాలా తొందరగా వచ్చిందన్నమాట. దగ్గర దగ్గర ½ అవర్ ముందు వచ్చింది. పడుకొని లేచి చూసేసరికి నల్లపాడు జంక్షన్ వరకు వచ్చేసింది. మేబీ క్రాసింగ్ ఏమైనా ఇస్తాడు అనుకున్నా కానీ ఏం ఇవ్వలేదు. డైరెక్ట్ జంక్షన్లో క్లియరెన్స్ ఉండడం వల్ల డైరెక్ట్ స్టేషన్కి అయితే పంపించేసాడు. అయితే ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనమాట. మన బ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయిపోతుంది. మన బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాగా ఇంకొక 10 మందికి అయితే ఇది రీచ్ అయిపోతుంది అనమాట. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రావెల్ విత్ మనీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ జర్నీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట. చాలా బాగా నచ్చింది నాకైతే. ½ అన్ అవర్ 35 మినిట్స్ అయితే ముందు తీసుకోవడం జరిగింది ఈ ట్రైన్ అయితే మనల్ని.